కొబ్బరికాయలా నరుక్కునే ఫ్యాక్షనిస్ట్లని చూసాం. నవ్వులు పూయించేలా నరుక్కునే ఫ్యాక్షనిస్ట్లని ఎక్కడైనా చూసారా? అయితే ఇప్పుడు చూసేయండి. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. కొబ్బరికాయలు ఏంటన్నా ఇంతలా ఎగిరి పడుతున్నాయి? అరే అవి కొబ్బరికాయలు కాదురా, తలకాయలు. ఇంతలా నరికేది ఎవరన్నా? ఎవర్రా? ఎవరు నరికితే జామకాయల తలకాయలు రాలి పడతావో వాళ్ళేరా అన్నదమ్ముళ్ళు. అడుగోరా వస్తున్నారు. పొద్దునే పొలిమేరలో నలుగురి నరికినా ఇంకెవడన్నా మిగిలినాడా? మిగలలేదన్నా. ఈ ముక్కురెడ్డికి సూటిగా వస్తే ఎవరినైనా అడ్డంగా నరుకుతారా? ఈ సంకిరెడ్డి సంకల కిందికి వస్తే వాడే చేస్తాడన్నా. ఈ ముక్కిరెడ్డి సంకిరెడ్డి ఏందన్న వేరే పేర్లే దొరకలేదా వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నావురా? మన తాత పేరు చెవిరెడ్డి, మన నాయన పేరు నోర్రెడ్డి, నా పేరు ముక్కిరెడ్డి, నీ పేరు సంకిరెడ్డి, మన పెదనాయన పేరు పొట్టారెడ్డి. అవునా? ఏం ఆలోచిస్తున్నావురా? ఇప్పుడు నెక్స్ట్ పుట్టేటోనికి ఇంకా ఏ పేరు పెడతారా అని ఆలోచిస్తాను. వాగు మొత్తం ఎర్రగున్నదేందిరా? మనం నరికితే ఆ రక్తం ఏర్లై పారుతాందన్నా. డాము గట్టి దాన్ని పొలాలకు తరలిస్తాను. ఆ సుబ్బారావు గారు ఫ్లైట్ లో వెళ్ళిపోతాడన్న అమెరికాకి. మనల్ని తప్పించుకొని ఫ్లైట్ లో వెళ్ళిపోతాడా? ఆగురా సుబ్బారావు. కత్తి పడకుండానే పట్టుపోయాడు. మొన్న ఒక అమ్మాయి కొట్టిందట, నేను ఎందుకు? నువ్వేమన్నావు? సీమను గుప్పిట్లో పెట్టుకోవాలన్నావు. అవును. నేను ఆ సీమ దగ్గరికి పోయి నా గుప్పెట్లో పెట్టుకున్న దవడమించలో ఒకటి పెట్టింది అది నన్ను. మన ఊరుతోటి పక్కూరోళ్ళకు పగ ఉంది. అవునా? పక్కూరోళ్ళు అంటే మనకు పగ ఉంది. తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళని చంపడమే మన లక్ష్యం. ఆ రెడ్డమ్మని చంపాలి ఫస్ట్. అర్థమైందా? అర్థమైంది. రెడ్డమ్మ వచ్చింది చూడండి రా. ఇలాగా నీకు రెడ్డమ్మ అని పేరు ఎలా వచ్చిందే? రక్తం ఏ కలర్ లో ఉంటది? రెడ్ గా ఉంటది. ఆ రెడ్కే నేను అమ్మనే, అందుకే రెడ్డమ్మే. నువ్వేంటే బాగా రెడీ అయ్యి వచ్చావు? నువ్వు నాకేం చెప్పావు? ఎప్పుడు రెడీగా ఉండమన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చా. నేను రెడీగా ఉండమంది ఎవడన్నా వచ్చాడంటే ఆడి తలలు చంపడానికి రెడీగా ఉండమని చెప్పానే. చూడు ఇవాళ ఎవడొచ్చినా కూడానే వాడి తల లేకవలసిందే. మనకు అవసరం అక్క ఈ పగ ప్రతీకారాలు? నాన్నగారు ఏం చెప్పారనుకుంటున్నావే? ఏం చెప్పారక్క? ఏం చెప్పారో నేను కూడా వినలేదే. ఏ రక్క మన శత్రువులు ఏం చేస్తున్నారు? ఊరి పొలం మీదకి వచ్చి గుసగుసలాడుతున్నారా? నరకతా. ఏంట్రా నువ్వు నరికేది? చూడరా, సాయంత్రం లోపు మీ వాళ్ళని నలుగురిని కరుస్తాను. చూడరా, నేను నన్ను గరుకు. ఏంట్రా కోరికేది? అది నరకుతాన పోయి కొరుకుతా అన్నది ఊరుకోతావా నువ్వు? ఈళ్ళగడ్డోళ్ళతో పెట్టుకుంటే చంపుతా. ఈర్లగడ్డ అదేంటి? ఆళ్ళగడ్డ అని ఊరుంటే తప్పులేదు, కానీ ఈళ్ళగడ్డ ఉంటే తప్ప? ఎల్లండ్రా, వాడి తల తీసుకురండ్రా. ఏంటే? ఆపండి. అయ్యా ముక్కురెడ్డి గారు, అమ్మ రెడ్డమ్మ గారు, మీ పగలు ప్రతీకారాల వల్ల ఈ ఊర్లో రోజుకు 10 శవాలు లేస్తున్నాయి. నా మాట విని, అయ్యా శంకరెడ్డి గారు ఒక్క నిమిషం ఇటు రండి. నా మాట విని అన్నయ్య గారికి రెడ్డమ్మ గారికి పెళ్లి చేశారనుకోండి, ఈ పగలు ప్రతీకారాలు ఏవి ఉన్నాయి. నేను ఒప్పుకోను. వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే వాళ్ళ చెల్లిని కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఒప్పుకుంటా. గుండేసుకొని వచ్చిన గుండెల్లో ఒక మంచి మాట చెప్పావు. అన్నయ్య ఆలోచించిన ఆశాభంగం. మనకు సీమ మంచిగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలరా? రెడ్డమ్మని. నువ్వు కూడా అతన్ని పెళ్లి చేసుకో అక్క. ఏంటి ఆ తెంజర్ దాకా మొక్కమండి నేను పెళ్లి చేసుకోవాలి? నా అందరికీ నాకుని. అక్క మన నాన్నగారు ఏం చెప్పారు? సీమ క్షేమం కోసం మనం ఏదైనా మంచి పని చేయాలని చెప్పారా? నువ్వు పెళ్లి చేసుకో అక్క. నువ్వు చేసుకోపోతే నా మీద ఒట్టే. నువ్వు చేసుకోకపోతే నా మీద ఒట్టే. సరేలేవే, ఈ సీమ చల్లగా ఉండడం కోసం చేసుకుంటాను, నాకు ఇష్టం లేకపోయినా కూడా. తాలిచ్చేయి. ఇగో చూసావా, సక్సెస్. వాళ్ళు మన అందరికి పెళ్లి అయిపోయింది. నీ ఎదవ అయింది వాళ్ళిద్దరికి, మన ఇద్దరికి కాదు. నా జోలికి వచ్చావనుకో తోట తీస్తా. వెళ్ళాడు. ఏంట్రా మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు? ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. పొట్ట దగ్గర ఆగిపోయింది మన పేరు. ఇప్పుడు వీనికి ఏ పేరు పెడతారా అని. ఏం పేరు పెట్టడం ఏంద్రా? మన ముత్తాత పేరు చెవిరెడ్డి అని పెడతా. ఏటి సౌరెడ్డి అని పెడతావా? మా తాత పేరు వంకాయ రెడ్డి. మా తాత పేరు పెట్టాలి. మా తాత పేరే పెట్టాలి. మీ తాత మా నాయనని చంపిడు. మీ తాత మీ బావ ఏమన్నా మంచోడు అనుకుంటావేట్రా? మీ బావ 100 మందిని చంపాడురా మా వాళ్ళని. ముష్టి మహోడా, గంబర్ మహోడా. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? పిల్లగాన్ని అడుగుతాను.
చంపారు దాన్ని. ఇద్దరు పక్కకి వెళ్ళి ఆడుకో. ఏయ్, మీ పేరు కోసం ఇంతమంది బలైపోవాలనా? మన నాయన పేరు ఏం పేరు? చెవిరెడ్డి. మీ నాయన పేరు ఏం పేరు? వంకాయరెడ్డి. చే వా చెవరెడ్డి. చెవరెడ్డి. నానా చౌరెడ్డి. మొత్తానికి అయితే పేరు పెట్టడం అయిపోయింది. ఏమండి నేను చెప్పమ్మా. మీకోసం ఎంతో ప్రేమతోటి చికెన్ కూర వండాను. అలాగే ఎట్టి రాగి సంకట కూడా వండానండి. అవునా? తినండి. బంగారం దొరికేవా నాకు? తినండి, ఒక్క ముద్ద తినండి. ఇదేంటి చికెన్ లో ఉప్పు ఎక్కువైంది? ఉప్పు లేకపోతే ఎలాగండి మరి? కొంత ఉప్పు ఎక్కువ వేసాను. దేనికి? మీకు పౌరుషం ఉండాలి కదా. నాకు పౌరుషం లేదా? నీకు పౌరుషం సిగ్గు శరం ఏమి లేదు, అందుకే కొంత పెరుగుతుందండి. నాకు? నీకే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏరా, నేను కొట్టలేనేట్రా, ఏం మాట్లాడుతున్నావురా? ఏయ్ తమ్ముడు, రారా బయటికి. ఏంటి? ఏమైంది? కానీ గాజులు వేసుకుని కూర్చుంటాను అనుకున్నావేట్రా? ఇప్పటికి బయటికి వెళ్ళారంటే 100 తలలో తెంపవలసిందేరా. ఎవరు నువ్వా? నేనేరా. నీళ్ళురా, నీళ్ళు. సీమ రక్తం, సీమ నీళ్ళు, సీమ. ఏముందిరా ఈ నీళ్ళలో? ఎలకన్నా చచ్చిపోయింది 3 రోజులైందని కూడా నాకు తెలిసి. ఒరేయ్, మన వంశాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి వచ్చిందిరా ఇది. నేను పెళ్లి చేసిన జంట ఆ సీమ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఈ రెండూర్లు కలిసి బతుకుతాయనుకున్నా, కలిసి పడుకున్నాయా? నా ఐడియా ఫలించింది. ఏంట్రా నీ ఐడియా ఫలించేది? నీ వల్లే ఉన్న 2 ఊర్లు సంక్రాంతి మెరిటా? నీ వల్లే సంక్రాంతి పోయి. పొగ తాతే ఒక్కడే పోతాడ్రా, పగలు పెంచుకుంటే ఊర్లన్నీ పోతాయరా, నాశనం అయిపోతాయరా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? బాగుంది కార్తిక్ గారు, కాన్సెప్ట్ బాగుంది. ఫైనల్ గా మన మూర్తి గారు వచ్చి చెప్పే ఆ డైలాగ్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ పొగ తాగితే మనిషే పోతాడు, పగ పెంచుకుంటే ఊళ్ళు పోతారు. ఆ దాని మీద మీరు ఇదంతాను బాగుంది. ఆల్ ద బెస్ట్. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. దీని బాగోగులు చూడటానికి ఒక కేర్ టేకర్ కి ఇంటర్వ్యూలు ఈ రోజు అనౌన్స్ చేశాను. చింటిగాడిని చూసుకోవాలి. అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేద్దాం సార్. చింటిగాడు ఎక్కడ స్కూల్కి వెళ్ళాడా? చింటిగాడు ఇక్కడే ఉన్నాడు. ఊరుకోండి. నువ్వు స్మోకింగ్ చేస్తావా? చేస్తాను సార్. చింటుగాడికి పడతో నువ్వు డ్రింకింగ్ చేస్తావా? చేయండి సార్. అలవాటు చేసుకో. సాయంత్రం అయితే నీకు 2 పెగ్గలు ఉండాలి. మేము అద్దెకొని ఇంట్లో పెద్ద కుక్కలు ఉండి ట్రైనింగ్ ఇచ్చేవాడు కదా, మా రూమ్ చూపించి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సినిమా వాళ్ళు కదా, నైట్ గోడలు దూకి వచ్చేవాళ్ళు. రవితేజ, వైవేశ్ చౌదరి, నేను. ఒకసారి నేను వాష్రూమ్ బయట ఉంటది, బకెట్ పట్టుకుని వస్తుంటే చిన్న కుక్క కనపడి బయటకు వచ్చాడు పెద్దదానికి చెప్తుంది. వచ్చేసి నిలబడి చూసి ఇవి నవ్వు అది చెప్తానా. ఆకాశంలో పోతుంది రాకెట్. ఈ రోజు మేము చూడడానికి పోతున్నాం క్రికెట్. అన్న టికెట్ ఉందా? 1 అయితే 5,000, 3 అయితే డిస్కౌంట్ లో 40,000. సరే 3 ఇచ్చేసి. 1 టికెట్ ఎంత? 5,000. 3టికి ఎంత అవుతారా? 15,000. నువ్వు ఎంత ఇచ్చినావురా? 40,000. వాడవుడన్నా లెగ్ పట్టుకుని పోతుండు. లెగ్ ఎంపైర్ వాడేదన్నా మెయిన్ పట్టుకోబోతుండు. మెయిన్ ఎంపైర్ వీడవడన్నా తాళ్ళేసుకొని పోతుండు. థర్డ్ ఎంపైర్. విరాట్ కోహ్లీ. ఇట్లా ఫోటో. అరే 5,000 అవుతుంది. పోయి ఒక ఫోటో ఇవ్వండి. ఇగో